సభపై అసీనులైన పెద్దలందరికీ, తర్వాత స్కూల్ కరెస్పాండెంట్ మా సహోదరి అయిన ఉదయ్ సార్ గారికి, ఇక్కడికి చేసిన విద్యార్థులకి అందరికీ నా యొక్క నమస్కారం. సో ఇక్కడ మెయిన్గా మేము అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు సైన్స్ పట్ల, తర్వాత మ్యాథ్స్ circles. There are different types of circles. First one circle have round shape. Circle angle is equals to 360 degrees. Second one, midpoint of circle is this one. In a circle midpoint you can divide semicircles to 180 degrees, 180 degrees. Total angle is equals to 360 degrees. Radius. Using radius you can draw a circle. First keep in the midpoint of pencil and you can draw a circle given by radius. Fourth one, diameter. The two sides are meter diameter. Reason is half is in diameter, half is radius, means full is diameter. Sorry, the ball partner. Then వచ్చేసి ఎవరు తీసుకున్నారు అది ఎవరు చెప్పలేదు. ఫోన్ ఉంటే వాళ్ళు వచ్చే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకున్నారు. టోటల్ మాత్రం హైపర్ యాక్టివ్లో ఉన్నారు. ఏం గ్యాలరీ ఫుల్ అయిపోయింది కదా. Circle is round shape. The circle outer layer is called circumference. The outer layer is how 360 degrees. In a circle, this is midpoint. In circle, this you can put a midpoint and draw a circle from the radius. పిల్లలు బాగా చెప్పారు. First of
of all, you box it prepare how this is you are good at half of means 180 degrees 180 degrees that means 360 degrees. Then there is surface. Hello. Outer layer is called surface. Hello. Call them. Yes, ఓకే ఓకే ఇంటెలిజెంట్ కర్రీ అర్జెంట్ యూనివర్స్ ఇస్ రన్నింగ్ బై దిస్ మ్యాథ్స్ అండ్ సైన్స్. ఏ ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకున్నా, ఏ ఒక ఫ్యాక్ట్ తీసుకున్నా, ఏ ఒక లాజిక్ తీసుకున్నా, ఈ రెండు సబ్జెక్ట్స్ లేనిదే సాల్వ్ కావు. కరెక్టా? సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నా మాటలు బాగా అర్థం చేసుకుంటారు. సో ప్రతి ఒక్క దీనికి ప్రపంచం పైన కారణం సైన్స్ అండ్ మ్యాథ్స్. సో అలాంటి సబ్జెక్ట్స్ పైన మీకు ఎంత నాలెడ్జ్, ప్రాక్టికల్ కావచ్చు, థియరీ కావచ్చు, ఎంత నాలెడ్జ్ ఉంటే అంత బెటర్. చిన్న చిన్న ఇష్యూస్ని కూడా సాల్వ్ చేయగలరు మీరు ప్రాక్టికల్ లైఫ్లో. చదువుకునేదే కాదు, లైఫ్లో ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ కూడా ఉంటుంది. మీరు లైఫ్లో నేను టీచర్ కాదు, బట్ అటెన్షన్ కోసం అంతే. సో అట్లాంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళి మీకు సబ్జెక్ట్లో చాలా తక్కువే ఉంటుంది. మీ ఏజ్కి సంబంధించి, మీ క్లాస్, మీ స్టాండర్డ్కి సంబంధించి తక్కువే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ఫర్మేషన్కి ఏం కొదవలేదు. ఒక మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉంటే అన్నీ దొరికిపోతాయి. కరెక్ట్ కదా? సో ఆ స్మార్ట్ ఫోన్లో మీరు గేమ్స్, ఏదో ఒక అన్నెసెసరీ గ్యాంబ్లింగ్స్, వీటి కాన్సన్ట్రేట్ చేయకుండా సైన్స్ అనేది, వాట్ ఈస్ సైన్స్ బేసిక్గా. ఈ రోజు మీ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసినారు, లాజికల్గా ఉన్నాయి, సొల్యూషన్స్ తెలుసు. ఒక స్టేజ్కి వెళ్తారు, ఒక బిఎస్సీనో ఒక కంప్యూటర్ సైన్స్ తీసుకున్నప్పుడు, లేకపోతే ఇంజనీరింగ్ చేసినప్పుడు మీరే సొంతంగా ఒక ప్రాజెక్ట్ చేయాలి. అర్థమవుతుందా? ప్రాజెక్ట్ చేసినప్పుడు ప్రపంచంలో ఎవరు చేయింది ఒకటి క్రియేట్ చేసి చూపించాలి. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్గా నేనైతే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, నేను ఒక ప్రాజెక్ట్ చేశాను, ఆటోమేటిక్ కార్ పార్కింగ్ సిస్టమ్ అనేసి. అప్పట్లో ఫోన్లో కొత్త 2008లో. సో ఫోన్ వాడి నేను ఇంటి నుంచి ఎట్లా కార్ పార్కింగ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు సిటీస్లో అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేసినాను, జిఎస్ఎం బేస్డ్ అనేసి. సో అట్లా మీరు పై చదువులు చదివేటప్పుడు ఎక్స్పెరిమెంట్స్, దానికి కావాల్సిన బేస్ స్టడీస్ అంతా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. కాబట్టి ఈ ఏజ్లో సైన్స్ అండ్ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సీరియస్గా తీసుకోండి. ఇంట్రెస్ట్ ఏదో దట్స్ ఓకే, కెరియర్ లేదని కాదు. వాళ్ళు ఇప్పుడు తెలుగు టీచర్లు ఉన్నారు, హిందీ కూడా ట్యూషన్స్ తీసుకుని, ఇట్లా డిఫరెంట్ కరియర్స్ ఉంటాయి. బట్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం సీరియస్గా తీసుకుంటే మీకు లైఫ్లో వేరే రోల్కి ఎవరికి లభించలేనంత గుర్తింపు లభిస్తుంది. ఓకేనా? అర్థం చేసుకొని ఏం చెప్తున్నాను. సో అట్ ద సేమ్ టైం ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా లాజికల్గా ఏమి ఎట్లా అనేది ఐడియా ఉందనుకుంటాను. నాట్ జస్ట్ పట్టి అది ఇట్లా చేస్తే ఇదే వస్తుంది, అట్లా చేస్తే అదే వస్తుంది కాకుండా ఎందుకు వస్తుంది అది అనేది ఒక లాజికల్ రీజనింగ్ ఇచ్చుకుంటే మీరు ఇంకా కూడా దాన్ని అర్థం చేసుకొని మీలో మీ ఉండే సొంత టాలెంట్ కూడా దాని నుంచి బయట వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది నా అడ్వైజ్ మీకు, యాజ్ అ సీనియర్ మీకు ఇచ్చే అడ్వైజు. సో ఇంత ఆర్గనైజ్ చేసిన రఘుపత్ సార్ అయితే ఎప్పుడు నన్ను పిలుస్తూ ఉంటారు. ప్రతి రకరకాలుగా ఆయన ఏదేదో ప్రోగ్రామ్స్కి, థర్డ్ స్కూల్ అనుకుంటా నేను వస్తాను సార్. బట్ అవర్ ఆయన మీ మీద చూపించే ఇంట్రెస్ట్, మీకు రకరకాలుగా ప్రపంచాన్ని చూపించాలనుకుంటారు సార్.
అందుకే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూర్చునేసి ఏదో మిమ్మల్ని బోర్ కొట్టించేదానికో మమ్మల్ని మాట్లాడించేదానికో కాదు, మీకు సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ దెన్ యువర్ బుక్స్. మీ చదువులు మీ టీచర్కి సంబంధించి కాకుండా ఏదో నేర్చుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో ఆయన చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సార్ ఈరోజు నన్ను ఇన్వైట్ చేసినందుకు. అట్ ద సేమ్ టైం అగత్య ఫౌండేషన్కి. సో వీళ్ళు వచ్చినారు, ప్లీజ్ యూజ్ దెమ్. నేను కూడా ఎప్పుడు వాళ్ళు విజిట్ చేయలేదు, విన్నాను, యూజ్ చేసుకోండి. అట్లే మీ కెరియర్స్లో ఏదైనా డౌట్స్ ఉంటే డౌట్గా వదిలేదండి. మీకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు లైఫ్లో, వాళ్ళ సజెషన్స్ తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. వేదికను అలంకరించిన అగస్త్య ఫౌండేషన్ వారికి, వైస్ సర్పంచ్ అక్మల్ గారికి, రాగశ్రీ జీవ విజ్ఞాన స్కూల్ కరెస్పాండెంట్ రఘు గారికి, మా అబ్బాయి అమర్నాథ్ గారికి, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ విద్యార్థులందరికీ మరొకసారి నా ఆశీస్సులు తెలియజేస్తూ, ముఖ్యంగా మనమందరము కూడా బడికి రావడం అంటే అది పని భారంగా భావిస్తూ ఉంటారు ఇంట్లో తల్లిదండ్రులు. మేము చదివేటప్పుడు వీడు స్కూల్కి వెళ్ళిపోతే వ్యవసాయం ఎవరు చేసేవాళ్ళు, ఆవులు ఎవరు మేపేవాళ్ళు, ఇంటి చుట్టూ ఉన్నటువంటి విషయాలు ఎవరు గమనిస్తారు అని స్కూల్కి పంపేవాళ్ళు కాదు మా కాలంలో. కానీ ఇప్పుడు ప్రతి తల్లిదండ్రికి ప్రతి గ్రామంలో కూడా ఒక అవేర్నెస్, అంటే మంచి చదివితే బాగుంటుంది, మన బిడ్డలు చదవాలి, పైకి వెళ్ళాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలు అయితేనేమి ప్రైవేట్ పాఠశాలలు అయితేనేమి మిమ్మల్ని పంపడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేందుకు మీరందరూ కూడా అంకిత భావంతో మంచి చదువులు చదివి పై స్థాయికి వెళితేనే అది మీ గ్రామానికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ మీకు విద్య నేర్పించినటువంటి ఉపాధ్యాయులకు ఒక గుర్తింపు తెచ్చేటువంటి కార్యక్రమం అది మీ చేతుల్లో. ముఖ్యంగా ఈరోజు ఒక సైన్స్ అండ్ మ్యాథ్స్ ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం, అది కూడా మనం గతంలో 2 years బ్యాక్ అనుకుంటాను వీకోట బాయ్స్ హై స్కూల్లో జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని, చిత్తూరు జిల్లాలో జరిగేటువంటి ఒక కార్యక్రమాన్ని వీకోట మండలంలో చేయడం జరిగింది. ఆ రోజు కూడా మా జిల్లాలో ఉన్న నడుమూల 14 కాన్స్టిట్యున్సీల్లో 65 మండలాలు, ఇంకా దాదాపు 100 మంది స్టూడెంట్స్ పాల్గొనడం. ఈరోజు మన చిత్తూరు జిల్లా సైన్స్ ఇప్పటికి 11 o'clockకి స్టార్ట్ చేయాలనుకున్నాము, హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి డైనామిక్ లీడర్ వాసవన్న గారికి, అబ్దుల్ గారికి, అగస్త్య ఫౌండేషన్ చేసినటువంటి ఉదయ్ కుమార్ సార్కి, మురళీమోహన్ సార్ గారికి, వారి సిబ్బందికి, విద్యానికేతన్ సివిఆర్ఎం డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ దామోదర్ గారికి, వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ మీరు ఇప్పుడు యాక్చువల్లీ మీకు థియరీలో మాత్రమే చదువుకుంటున్నారు, అంతా ప్రాక్టికల్గా చేయటం లేదు. ఎప్పుడైతే ప్రాక్టికల్గా మీరు చేయగలుగుతారో లైఫ్ లాంగ్ మనం చనిపోయేంత వరకు కూడా అది ఆ ఎక్స్పెరిమెంట్ మన మైండ్లో అట్లా ఫిక్స్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీకు సబ్జెక్ట్లో 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అవే ఉన్నాయి మీకు ప్రాక్టికల్. కాబట్టి మీరు వీటిని ఏ విధంగా పనిచేస్తాయి, ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి అనేది మీరు పిల్లల్ని అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు చేయలేని పక్షంలో సార్ వాళ్ళు డైరెక్ట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫిజిక్స్ సార్ ఉన్నారు, మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగినా కానీ మీకు యాక్చువల్లీ ఎంపీసీ బైపీసీ వాళ్ళు మీకు ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాటిని ఏదైనా డౌట్ వచ్చిందంటే నోట్బుక్ తీసుకొని వాటిని నోట్ చేసుకోండి. మీ లెక్చరర్స్ కూడా వచ్చారు. ప్రాక్టికల్స్ యాక్చువల్లీ మనకి కొంతవరకే చెప్పగలం ఇంటర్మీడియట్లో కానీ 1st year 2nd yearలో, కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి ఆసక్తులు. సో ఇక్కడ ఈరోజు మా ముఖ్యంగా జరుపుకోవాల్సిన ముఖ్య వేడుక మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్, ఫిజిక్స్ ఎగ్జిబిషన్ అలానే కాకుండా ఇక ఈరోజు వచ్చేసి మనకు శ్రీనివాస రామానుజన్ బర్త్డే ఈరోజు. సో అందు పురస్కరించుకొని ఈ ఫెయిర్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో దీనికి నాకు మద్దతు ఇచ్చినటువంటి మా సహ ఉద్యోగులు శ్రీ మురళి గారు, అలాగే పార్థసారథి గారు, అదేవిధంగా దీనికి సహాయం అంటే మోరల్ సపోర్ట్ కానీ అన్నీ మాకు మీరు ఇక్కడికి వచ్చి అన్నీ చేయండి, మోరల్స్ని ఎగ్జిబిట్ చేయండి అని చెప్పినటువంటి కరెస్పాండెంట్ గారికి, అలాగే ప్రిన్సిపాల్ గారికి, పెద్దలైనటువంటి సార్ గారికి, వాళ్ళందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, సో మీరు ఇప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ అంతా కూడా మీరు విద్యార్థులంతా పిల్లల్ని క్వశ్చన్ చేయండి, ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీని రీజన్స్ ఏంటి అది కూడా అన్నీ కూడా మీరు అడిగినట్టయితే పిల్లలంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ 7th, 8th, 9th, 10th grade ఎలక్ట్రోమాగ్నెటిక్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం,
అలాగే బయాలజీ అండ్ కెమిస్ట్రీ టోటలీ రిలేటెడ్ కంటెంట్. సో మీరందరూ కూడా ఇక్కడ కళాశాల విద్యార్థులు వచ్చారు. సో వాళ్ళకు కూడా బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ అడిగేసి సో మంచి అభివృద్ధి పదంలో విద్యార్థులందరూ మహోన్నత వ్యక్తులుగా తయారవ్వాలని, అదేవిధంగా ఈ స్కూల్ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కొన్ని వందల వేల లక్షలు పెరగాలని, ఈ బిల్డింగ్ సరిపోక నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ చేరాలని, స్టాఫ్ కూడా సరిపో. మొదటగా జ్యోతి ప్రజ్వలన మన ముఖ్య అతిథిగా చేపించాలని ప్రార్థిస్తున్నాం. మౌత్లో నుంచి మనం ఏ ఫుడ్ అయితే తీసుకుంటే మోస్ట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్స్